ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. మహిషాసుర మర్దిని దేవిని దర్శించుకున్న భక్తులకు ఎటువంటి ఫలం లభిస్తుంది? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు 10వ రోజు మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. దుర్గమ్మ దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. వినాయకుడి గుడి మొదలు ఘాట్ రోడ్డు నిండా పైకి వెళ్లేంత వరకు కూడా క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఈరోజు అమ్మవారు మహిషాసురుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లు ప్రజల నమ్మకం. పురాణాలు చెబుతున్న నేపథ్యంలో 8 భుజములు, 8 ఆయుధాలు, సింహవాహినిగా రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రుభయం ఉండదని భక్తుల విశ్వాసం. భక్తుల మనసులో సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను చెబుతున్న పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముదురు రంగు, నీలం రంగు వస్త్రం ధరించి అమ్మ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయానికి తరలి వస్తున్నారు. ఈరోజు అమ్మవారి నైవేద్యంగా పాయసాన్నం, రవ్వతో చేసినటువంటి చక్కెర పొంగలిని నివేదనగా అమ్మవారికి పెడుతూ ఉంటారు. భక్తులకు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. మరొక వైపు భవానీ భక్తులు ఎక్కువగా ఈ రోజు నుంచి వస్తూ ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేపట్టారు. అలాగే భవానీ భక్తులకు పెద్దపీట వేసేందుకు వారి కోసం ప్రత్యేకంగా 2 క్యూ లైన్లను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కలిగిస్తుండడంతో పాటు ఆధ్యాత్మిక చింతనతో అమ్మవారి దర్శనాన్ని భాగ్యాన్ని లభించేలా చర్యలు తీసుకున్నారని చెప్పాలి. భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు ఇక ఈ రోజు నుంచి మరొక 3 రోజుల పాటు అమ్మవారి దగ్గర ముడుపులు సమర్పించుకునేందుకు వస్తారు. ఈ నేపథ్యంలో తొలి రోజు నుంచి కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆఖరి 3 రోజులు కూడా దసరా ముగిసిన తర్వాత కూడా 2 రోజుల పాటు అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు ప్రస్తుతం మరొక 3 రోజుల పాటు ఏదైతే సరిహద్దు జిల్లాల కలెక్టర్లతోనూ కూడా ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడి అధికారిక ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమీక్షను కూడా చేపట్టారు. అలాగే భవానీ భక్తులు కాలినడకన సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా టెంట్లను ఏర్పాటు చేసి దారి వెంబడి కొంత త్రాగునీరు, పాలు, మజ్జిగ, బిస్కెట్లు వంటివి కూడా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం కొండపైన కింద కూడా క్యూ లైన్లలో అదేవిధంగా అలాగే నగరంలో కొన్ని ఎక్కడైతే భక్తుల సమూహం ఉంటుందో, ఎక్కడెక్కడి నుంచి అయితే భక్తులు గేదరై వస్తున్నారో అక్కడంతా కూడా ఇవే ఏర్పాట్లను ఇప్పటివరకు కూడా చేపడుతూ ఉన్నారు. ఇక ఆలయ ప్రాంగణం అంతా కూడా భవానీ భక్తులతోటి ఇవాళ నుంచి కూడా ఎక్కువగా తరలి వస్తారు కాబట్టి అధికారులు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేపట్టారు. భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులంతా అమ్మవారి ఆలయానికి ముడుపులు చెల్లించుకునేందుకు వస్తూ ఉన్నారు. ఆలయానికి వచ్చినటువంటి భక్తులతోటి పూర్తిగా ఏదైతే ఆలయ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. మహిషాసుర మర్దిని అవతారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకున్న తర్వాత రేపు శాంత స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో అంటే రేపు రాజరాజేశ్వరి దేవి అలంకారం తర్వాత తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. నదీ విహారం చేసేందుకు దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి నదిలో హంస వాహనం పైన 3 సార్లు అమ్మను స్వామివార్లను ఇద్దరిని కూడా 3 రౌండ్ల మీద నదీ విహారానికి తీసుకువెళ్తారు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేపడుతున్నారు. అయితే ఆలయానికి ప్రస్తుతం కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అధికారులు గనక తెప్పోత్సవ కార్యక్రమం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పినట్లయితే హంసవాహనం పైన శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి పూజలన్నీ నిర్వహించి అమ్మవారికి జరగాల్సినటువంటి కార్యకలాపాలన్నీ చేస్తారు. ఒకవేళ వర్షం పడినట్లయితే ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకురాలేరు కాబట్టి ఆలయంలోనే కింద ఎక్కడైతే నగరోత్సవం స్టార్ట్ అవుతుందో ఆ ప్రాంగణంలోనే ఈ
శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి పూజలను చేసి, ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం ఇలాగే జరిగింది. కృష్ణానది ఉధృతంగా ప్రవహించడంతో పాటుగా వర్షం కూడా ఆ రోజు ఏదైతే ఈ నగరోత్సవం జరిగే సమయానికి ప్రారంభం కావడంతో పూర్తిగా ఏదైతే తెప్పోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ ఏడాది కూడా అమ్మవారి దర్శనానికి అలాగే అన్ని రకాల హంసవాహనం తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాట్లయితే చేసినప్పటికీ కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యం, అలాగే వాతావరణం కూడా వర్షాభావ పరిస్థితులను హెచ్చరికలు సూచిస్తున్న నేపథ్యంలో తెప్పోత్సవ కార్యక్రమం పైన ఇంకా సందిగ్ధత అయితే కొనసాగుతుంది. 9వ రోజు వరకు కూడా అమ్మవారి దర్శనానికి దాదాపుగా 10 లక్షల మంది ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారు. ఇక ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.